ఏంది బాబు ఇక్కడ వచ్చి కూర్చున్నావు? ఇల్లు వదిలేసి వచ్చి సంవత్సరం అవుతుంది. ఈ కాలంలో నా బిడ్డ గుర్తుకు రాలేదా బాబు? ఆయనకెందుకు గుర్తుకొస్తుందయ్యా? సంవత్సరం చేయవలసి వస్తుందా అని ఇక్కడ దొంగ పూజలు చేసుకుంటుంటాడు. అదేంది రాజేశ్వరి, అల్లుని పట్టుకొని గట్ల మాట్లాడతాను ఏంది? అల్లుడని మనకు తెలుసు, అత్తమాలని ఆయన తెలుసా? ఎందుకు తొందరపడదు రాజేశ్వరి? నేను అల్లుతో మాట్లాడుతావు కదా. అల్లుడు అల్లుడు అల్లుడు, అయ్యో ఎందుకయ్యా ఇట్లా చేస్తాను? నీకు దండం పెడతానయ్యా. ఈ దేవుడు మన ఇంట్లో కూడా ఉంటాడయ్యా. మన ఇంట్లో పూజలు చేస్తూ రావయ్యా, నీకు పుణ్యం ఉంటుంది. సాలుగాంతి బుర్రకిత్తలు ఎత్తాడా? సాలుగాంతి పూజలు చేసే కాడికి సక్క ఇంటికి వచ్చిన బిడ్డతో సంసారం చేస్తుందా? అక్కడే కూర్చున్నావు. చూడండి, ఇప్పుడు నేను ఆ దేవుని బిడ్డను. నన్ను ఇబ్బంది పెట్టక మీరు వచ్చిన ధరనే వెళ్ళి మీ కాపురం మీరు చేసుకోకండి. అదేంది అల్లుడు అట్లా అంటాను? నా బిడ్డ బతికి ఏం కావాలి? అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. అది కాదు అల్లుడు, నా బిడ్డ జీవితానికి నువ్వే దిక్కు. ఎవరన్నారు? పక్కనే ఉంది కదా నీ బిడ్డను అడుగు. నన్నేం అడగమంటున్నారండి? లోకంలో అందరు మీలాగే ఉన్నారా? ఇప్పుడు నా లోకంతో పని లేదు. నాకు ఉందల్లా ఆ భగవంతుని సేవ చేయడం మాత్రమే. అయితే నన్నేం గమ్మంటాడో ఆ భగవంతుని అడిగి చెప్పండి. ఏ ఒక్కో బిడ్డ, పరిష్కారానికి రాని మాటలు పెంట విదేశ చెత్త కుప్ప లాంటివి. అవి దేనికి పనికిరావు. నా మాట విని నువ్వు అమ్మ జరస మౌనంగా ఉంటుంటే అసలు విషయం ఏందో అల్లున్నడికి తెలుసుకుంటా నేను. లే బాబు లే లే, ఇలా పుణ్యం ఉంటుంది. ఇప్పుడు చెప్పు బాబు, అసలు ఏం జరిగింది? ఎందుకు వచ్చినావు ఇక్కడికి? ఏం జరిగిందో చెప్పమంటావు మా? నాకు గతంలో కావ్య అనే అమ్మాయితో పెళ్లి జరిగింది. మాకు బాబు కూడా ఉన్నాడు. గొడవలు తెమ్మా, ఇంటికాండి గొడవలు లేవా? నేనంటే అని తీసుకుని ఆగమా వచ్చినా, మరి నువ్వు తెచ్చినా అయిపోవు కదా. నేను పొద్దున చిన్న ఉంటాయి. ఈ అట్లో ఇట్లా వీకెత్తే అయిపోతుంది అప్పట్లేవు. మమ్మీ డాడీ కాల్ మెసేజ్ చేసిర్రు. మెసేజ్ ఏమండి? ఏమండి ఒకసారి ఇట్లా అత్తనే ఈ ఫిట్టింగ్ గడు మళ్ళీ ఏదో ఫిట్టింగ్ పెట్టినట్టున్నాడు. దీనికి పోనిచ్చిన పాపం ఉన్నట్టున్నది. ఏంది ఏందే ఈ మెసేజ్ చేసింది యువతి మెసేజ్ ఏం చేసింది చూడు. ఇది ఎవరు చేసి నాకేవరకనే? అయినా ఫిట్టింగ్ గడు ఏదో ఫిట్టింగ్ పెడతాను ముందే తెలిసే. ఆడేం ఫిట్టింగ్ పెట్టిండు, పైగా ఆమె అంటానా ఫిట్టింగ్ పెట్టినవా అని. అరే పవన్, ఆ నంబర్కు ఫోన్ చేయరా. హలో చెప్పు. అదేవతో నాకేం చెప్తుంది? అదేవతో నీకు తెలియకుంటే నేను చేసుకుంటా పోతా. నీకు పెళ్లికి ముందే చెప్పిన మన ఇద్దరి మధ్యలకు ఇంకొక కాడు తస్తే నీతో నేను ఉంటా అని చెప్పి. అయినా సరే నువ్వు చేసినప్పుడు ఈ జన్మల నీతో నేను కలిసి ఉండా. అరే దారా పవన్ పోదాం. ఆగవే, అనవసరంగా పశువుని మాట్లాడుకొని సంవత్సరం ఖరాబ్ చేసుకోకే. లేని ఈగోలో పోకు, అనవసరంగా ఖరాబ్ కాకు. ఎవరు ఖరాబ్ అవుతారో నేను చూస్తా. నేను చచ్చినా నువ్వు రావద్దు. నువ్వు వచ్చినావు అనుకో, నేను చచ్చినా తొట్టే. దారా అయినా ఈ మెసేజ్ చేసింది ఎవరు? హలో హలో, ఎవరండి మాట్లాడేది? హలో, నేనండి శైలజ అని. శైలజ ఎవరండి? లేదండి, చెప్పండి ఎవరు మీరు? అదే మొన్న లోన్ కోసం మీరు బ్యాంక్ వచ్చారు కదండి. అవునవునండి, మార్ట్గేజ్ లోన్ కావాలి అని చెప్పేసి. అవునవును వచ్చానండి. బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నామండి. అచ్చా, మీరు లోన్ వాళ్ళా అండి? అవును. సరే పర్లేదు, చెప్పండి చెప్పండి.
అదే మార్టిగేజ్ లోన్ కావాలన్నారు కదా, సో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అవన్నీ తీసుకొని వస్తామన్నారు, ప్లాన్ చూపిస్తామన్నారు. సో అవేమి కూడా క్లియర్గా చేయలేదు కదా అని చెప్పేసి. అవునండి మీరు రేపు రండి, నేను మా బాయ్ దగ్గరనే ఉంటా, ల్యాండ్ చూపిస్తా. రేపు పొద్దున్న రండి. ఓకే ఓకేనా మేడం? అడ్రస్ లొకేషన్ సెండ్ చేయండి. చేస్తాను, రేపు పొద్దున్న రండి. ఓకే అండి, రైట్. ఇంత మాత్రానికే ఈ అనుమానం పెట్టుకొని సంవత్సరాన్ని ఖరాబ్ చేసుకుంటా. అవే ఆగు, ఇప్పుడే నీకు ఫోన్ చేస్తాను, నువ్వు వచ్చినాక చెప్తాను నీ సంగతి. నిజమేందో ఇప్పుడు నువ్వు వచ్చాక తెలుస్తుంది. నువ్వు ఫోన్ మాట్లాడు. మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. దయచేసి కొంత సమయం తర్వాత. అదే నేను కాల్ చేశాను కదా, అదే చూస్తున్నా. మీరు బ్యాంక్ వాళ్ళేనా? అవునండి, బ్యాంక్ నుంచి వచ్చాము. నిన్న కాల్ చేసాము. నేను శైలజ. రండి. ఓకే, చెప్పండి మీ భూమి ఎన్ని ఎకరాలు ఉంది, వాటి పూర్తి వివరాలు మాకు చెప్పండి. నాకు మొత్తం 8 ఎకరాలు ఉందండి. ఓకే, అట్లా కనిపిస్తుంది కదా అక్కడ చెట్టు లాంగ్ దూరన, అక్కడ నుండి ఇదంతా ఈ పోల్ నుంచి ఇదంతా వస్తుంది. ఓకే, మొత్తం 8 ఎకరాలు ఉందండి నాకు. అంటే పంట భూమేనా అండి మొత్తం? పంట భూమే, కాస్త ఇంకా నాటేయాల్సి ఉంది. ఆ కింది మొత్తం నాటేసిన, ఈ పక్క కూరగాయల తోటి పెట్టినాడు, చిన్నగా ఇంత మక్క ఉన్నది. ఓకే, అక్క నుంచి ఇక్కడ దాకా అంతా మనదే. అన్నీ చూసాము, అంతా క్లియర్గా ఉంది. రేపు బ్యాంకుకి రండి, మార్టిగేజ్ చేసి లోన్ ఇస్తాం. ఓకేనండి? ఫొటోస్ కూడా తీసుకున్నారు కదా? ఓకే డాన్. ఓకే. ఓకే, ఏంటండి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేరు? నేను చూసుకోలేదండి. అవునా? లేదు, మీతో ఒక విషయం మాట్లాడాలి. అయ్యో దాందే ఉందండి, చెప్పండి. నన్ను మీరు పెళ్లి చేసుకుంటారండి? ఏంటండి అంత మాట అనేశారు? అయినా నా గురించి తెలియకన్నారు కదా. లేదండి, మీ గురించి అంతా తెలుసు, నాకు తెలిసే అడుగుతున్నా. మీరు మంచివారని తెలుసండి, మీకు 8 ఎకరాల పొలం ఉందని తెలుసు, మీరు కష్టపడి పని చేసుకునేవారని తెలుసు, ఇతరులకు మేలు చేయడమే తప్ప కీడు చేయడం తెలియదని తెలుసు. సో ఇంతకన్నా ఏం కావాలండి ఒక అమ్మాయికి? అందుకే అడుగుతున్నాను, నన్ను పెళ్లి చేసుకోండి. అది కాదండి, నాకు పెళ్లి అంటే మీకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదండి? అది కాదండి, నాకు కొడుకు అంటే కొడుకు ఇష్టమైతే కొడుకు పుట్టే వరకు నేను పిల్లల్ని కంటూనే ఉంటానండి మన కొరకు. కానీ దయచేసి నన్ను కాదనకండి. అది కాదండి, మీరు నా మాట వినట్లేదు, మధ్యన దూరిపోతారు. ఏం చెప్తారండి మీరు? నేనంటే ఇష్టం లేదని చెప్తారు, అంతేనా? అది కాదండి, నాకు పెళ్ళి. అదే చెప్తున్నా, నీకు పెళ్ళంటూ జరిగితే అది నాతోనే జరగాలి. శంకరా, అసలు నేను చెప్పేది రాను. మీరు చెప్పేది వినడం కాదండి, నేను చెప్తున్నాను వినండి. రేపు మార్నింగ్ గుళ్ళో మన ఇద్దరి పెళ్ళి. మీరు టైంకి వచ్చి నా మెల్లో తాళి కడతారో, లేదంటే ఆ దేవుడు సాక్షిగా నా ప్రాణాలనే తీసుకోమంటారో మీ ఇష్టం. రేపు మార్నింగ్ గుడికి వచ్చి నా మెల్లో పుస్తగట్టి నాకు ప్రాణం పోస్తారు, లేదంటే అక్కడే నా ప్రాణాలు తీస్తారు, మీ ఇష్టం. ఉంటాను. అమ్మయ్య, వచ్చారా? రానేమో అనుకున్నాను. శైలజ, ముందు నా మాట విను. ముందు నన్ను పెళ్లి చేసుకోండి, తర్వాత సచ్చే వరకు నేను మీ మాట వింటాను, సరేనా? శైలజానికి పిచ్చి పట్టిందా?
ఆల్రెడీ నాకు పెళ్ళి అయింది, నాకు ఒక కొడుకున్నాడని చెప్పిన. అయినా కూడా నీకు పిచ్చా? అయ్యిందా? అనుకున్నదంతా అయ్యింది. నిన్నటి వరకు కాని పెళ్ళి ఈ రోజుకి పెళ్ళి అయిపోయింది. వెళ్ళండి, వెళ్ళి మీ పెళ్ళి కాని పెళ్ళంతో ఉండండి. ఇంకా నేను బతుకుండే దండగా. ఆగు. నేను బతుకుండాలనుకుంటే పెళ్ళి చేసుకోండి, లేదంటే నా చావు నేను చేస్తాను. సరే చేసుకుంటా. నా కోసం రేపు ఏం జరిగినా భరిస్తా అంటే చెప్పు, తప్పకుండా చేసుకుంటా. నువ్వు నాతో ఉండగా నాకేం కాదు. ఒకవేళ ఏమన్నా అయినా కూడా నీ కోసం నేను అన్ని భరిస్తాను. ఓకేనా? మాట తప్పవు కదా? మాట తప్పితే మీరు ఏ శిక్ష వేసినా భరిస్తాను. సరేనా? ఇప్పుడైనా చేసుకుంటారా? ఇగో డాడీ డాడీ అంటున్నావు కదా ఎప్పటికీ. అగో మీ డాడీకి అక్కడ ఉన్నాడు. ఇక ఓ అర్థమైందా? మళ్ళా ఒక గంట వరకు అత్తా, మళ్ళా రా. డాడీ వస్తుంది. హలో, డాడీ పొలం కాడ పండిస్తాడు. ఎవర్రా నువ్వు మా డాడీ డాడీ అంటున్నావు? మా డాడీ అంటవారా? వాడర్రా. ఎవడ్రాను నా కొడుకును కొడుతున్నావు? ఏమండి ఇక్కడ రండి. ఏమైందే? డాడీ అరే మళ్ళీ మా డాడీకి ఎక్కడికి వచ్చినావారా? ఆగండి. ఏంటండి వా పిల్లగాడు ఎవడో వచ్చి మన పిల్లగాడిని కొడుతుంటుంటుంటే మీరేం సపోర్ట్ చేయరు? పరాయి వాడని తెలిస్తే పాతి పెట్టేవాడిని, కానీ వాడు వాడిని తమ్ముడని తెలియక కొట్టుకుంటాడు. పోనీలే, చిన్నపిల్లాను కదా. అయ్యో దేవుడా, నమ్మించి పెళ్లి చేసుకుంటే నా జీవితాన్ని ఇంత నాశనం చేస్తావా? ఎవరు చేసిరే నాశనం? నువ్వు చస్తాను బెదిరించి నా జీవితం నాశనం చేసినావు నువ్వే. అన్నావా? అంత మాట అనేసావా? రారా నాని, మీ డాడీకి ఆయన పాత కొడుకు వచ్చేసిండు, ఇక మనతో పనేంటి? రారా. అరే పవన్, అత్తవా ఉంటావా వీళ్ళతోని? ఈ సంసారం చేసే బదులు ఇక నుండి సన్యాసం తీసుకునే నయ్యం. లేదు, రేపటి నుండి ఆ భగవంతులో సేవ చేసి తరించుకుంటూ జీవితం అలా గడిపేస్తాను. మమ్మీ బాయ్ కాడ ఇంకో తమ్ముడు ఉన్నాడు నాకు. ఏంటిదిరా నువ్వు అనేది? నిజమే, వాడు తమ్ముడని డాడీ చెప్పి. ఓహో, తప్పు తెలుసుకొని మన దగ్గరకు వస్తాడని అనుకుంటే తమ్ముడిని తీసుకొచ్చిండా? పోయి అడుగుదాంపా, తాడో పెళ్ళో తెలుసుకుందాం ద్వారా. ఇప్పుడు ఏం చేసుడు బాబు? ఆ దేవుడు భలే చిక్కు పెట్టాడు కదా నీకు. నారు పోసినాడే నీరు పోసినట్టు అన్నీ ఆ దేవుడే చూసుకుంటాడు మామ. ఎప్పుడు చూసుకుంటాడు? ఇంకా నా బిడ్డ వచ్చినాక చూసుకుంటాడా? రాజరి ఏం మాట్లాడదా నువ్వు? మాట్లాడండి మామయ్య, అసూయ ఆడవారికి అలంకారం లాంటిది. మాట్లాడండి. రాజరి అల్లుని పట్టుకుని అట్లన్నా మాట్లాడు. నాకు మా తెలుసు అల్లుడారి, ఆయన గుర్తున్నదా? ఏ ఒకవేళ ఒకటి పని లేపట్లేదు, ఏంటంటే మాట్లాడతాం. అమ్మ శైలజ, నీ భర్త అప్పుడు దేవుడు అయ్యిండు, ఇప్పుడు రాక్షసుడు అయ్యిండా బిడ్డ? ఇష్టంతో చేసుకున్న పెళ్ళి ఎంత కష్టమైనా భరించాలమ్మా. అయిందేదో అయిపోయింది. ఇప్పుడన్నా మీరు భార్య భర్తలు కలిసి ఉండు. అంటే నేను చచ్చిపోయినా? చెప్పు బాబాయ్, ముందు నన్ను వేసుకున్నాడు కదా, మరి నేనెట్లా బతుకుడు? ఇన్ని రోజులు మొగడు చచ్చిన మెస్సాన్ని వెళ్ళిపోయినావు కదా, ఇప్పుడు ఎందుకు వచ్చినావు? మొగుడు పెళ్ళాలన్నాక 1,00,000 అనుకుంటాం, మధ్యలో నీకెందుకు? మీరు మొగుడు పెళ్ళాలైతే మరి నేనేంటి? నిన్ను ఉంచుకున్నదని అంటారే. మరి నా మెల్లో కూడా తాళి కట్టిండే, ఇప్పుడు నువ్వు మాతో ఉంటే నిన్ను ఉంచుకున్నదాన్ని అంటారే.
సమస్య నా పెళ్ళాలా? మీరు నా కోసం కొట్టుకునేంత ప్రేమ ఉన్నది, మీకు నచ్చకపోతే వీడు నా మొగుడే కాదు అని అంత ఇష్టము ఉన్నది, అంతేనా? ఏమే కావ్యమ్మ, నన్ను వదిలిపెట్టిపోయి 6 ఏళ్ళు అవుతుంది, ఇవాళ నీ మొగుడు అదికి వచ్చిండా? ఇన్ని రోజులు తిట్టిపోయిందే. ఆనాడు ఒక్క నిమిషం ఆగి ఉంటే నిజం తెలిసి ఆగవు. ఎందుకు అవుతావు? వాడే వచ్చి నా కాలం ఏమంటాడు పొగరు నీకు. ఇవాళ ఏదే ఆ పొగరు? ఏమే శైలమ్మ, లోన్ ఇస్తా మార్టిగేజ్ చేసుకుంటా అని చెప్పేసి నన్నే మార్టిగేజ్ చేసుకున్నావు కదనే. నాకు పెళ్ళయింది, ఓ కొడుకున్నాడని చెప్పిన, అయినా నువ్వు లేకపోతే నేను చేస్తా, నువ్వు లేకపోతే నేను ఉండా అని అన్నావు కదనే. అసొంటి దానివి ఆడాలని తిట్టిపోయినవే. ఒకవేళ నాకేమన్నా అయ్యి నేను చేస్తే అప్పుడు వస్తారే మీద వాడు ఏడవడానికి. మమ్మల్ని క్షమించుండ్రి, అంత పెద్ద మాటలు అనకుండ్రి. నీవు నన్ను క్షమించేది నేను కాదు. అదేంది బాబు గట్లంటూ? నువ్వు క్షమించకపోతే ఎవరు క్షమిస్తారు చెప్పు? అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు మామ. ఆ గుళ్ళో ఉన్న దేవుడు ఎవరితో కాపురం చేయమంటే నేను వాళ్ళతోటి చేస్తాను. అదేంది బాబు, అదేలా సాధ్యం? దేవుడు అట్లాడే చెప్తాడు. అరే మీరిద్దరు వెళ్ళి అలా చెరువు పూ దింపుకొని రాపరి. ఈ పువ్వు తీసుకెళ్ళి ఆ కనపడుతుంది దేవుడి దగ్గరికి పోయి ఈ పువ్వు దేవుని దగ్గర పెట్టుర్రి. మీతో ఎవరితో ఆ దేవుడు ఇష్టం ఉంటే మీరు ఓడి చెప్పుకుంటే వాళ్ళ ఊళ్ళో పువ్వు వేస్తాడు. మీకు నచ్చితే పని చేయండి, లేదంటే చెప్పుర్రి ముగ్గురం కట్టకట్టుకొని ఓ బయలు దుంకి చేద్దాం. ఆగుండమ్మా, ఆ పువ్వులు నాకీరు. ఈ పువ్వులు దేవుని దగ్గర నేను పెడతా, మీరు కొంగు చాపు. అక్క నన్ను క్షమించక్క, నా కొడుకుని కాపాడావు, లేకపోతే నా కొడుకు వాళ్ళ ప్రాణాలతో ఉండకపోతుండే. పిచ్చిదానా, నీ కొడుకేందే, నా కొడుకు కాదా? ఏడవకు. నెక్స్ట్ ఏంది బాబు, నువ్వు ఇద్దరితో ఉండా ఒక్కరితో ఉండా? నాకేం అర్థమైతే లేదు. ఒక్కరితోనే ఏంది బాపు, మా ఇద్దరితోనే కలిసే ఉంటాడు. ఏంది బాబు ఈ మార్పు? దేవుడు ఎలా చేస్తాడు అన్నావు కదా మామ. వీడిని కింద పడేలా చేసి ఇవన్నీ కాపాడేలా చేసి వీళ్ళిద్దరిని ఒకటి చేసాడు మామ. అది దేవుని మహిమ. మొత్తం మీద నా ఇద్దరు బిడ్డల కాపురం చక్కదిద్దండి అన్నట్టు. బిడ్డలు మీరు అల్లుని పక్కన నిలబడుర్రి, నేను పోయి గ్రూప్ ఫోటో దిగుతా. పని మంచిగా చూడరే, నవ్వరు ఒకసారి. కలిసుంటే కలదు సుఖం, కమ్మని సంసారం.